guys, welcome back to my channel. I'm Shushmita. Hope you all doing great. నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇట్స్ అ మంత్ ఆఫ్ డిసెంబర్ అండ్ డిసెంబర్ ఈజ్ బేసికలీ హాలిడే సీజన్. ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ అందరూ ఇండియా ట్రిప్స్కి ప్లాన్ చేస్తారు, లేదంటే సమ్ వెకేషన్స్కి వెళ్తారు. నేనైతే రీసెంట్గానే ఇండియా నుంచి వచ్చాను, సో నాకు అలా ఇండియా వెకేషన్ అట్లా ఏంటి ప్లాన్స్ అయితే ఏం లేవు. సో బిఫోర్ అందరం ఫ్రెండ్స్ డిస్కస్ అయ్యే లోపల ఏదైనా ఒక స్మాల్ యాక్టివిటీ లాగా చేద్దాం అనుకున్నాము. నేను బేక్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్కి అడిగాను, తను ప్రొఫెషనల్ బేకర్ అనమాట. సో నేను ఇంకా కీటో చీజ్ కేక్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాము. అండ్ ఇంకొక డెజర్ట్ కూడా ఉంది, అది వేరే ఒక అక్క చేస్తుంది అనమాట. బట్ నేనైతే కీటో చీజ్ కేక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు కీటో అంటే నేను చాలా రిలీజియస్గా ఒక 23 days నుంచి అయితే డైట్లో ఉన్నాను. నిజంగానే కార్బ్స్ కంప్లీట్గా కట్ చేసి చాలా రిలీజియస్గా చేశాను. బట్ ఇప్పుడు సడన్గా ఇంకా నేనే డిసైడ్ చేసిన ప్లాన్. అండ్ ఇలాంటి ప్లాన్స్ని మనం ఎప్పుడు స్కిప్ చేయకూడదు, చిన్న చిన్నవే కదా ఎప్పటికైనా మెమరీస్ లాగా ఉండేదని చెప్పి ఇంకా నేను ఈరోజు నా చీట్ డే లిటరల్లీ. సో కొంచెం కార్బ్స్ కూడా తినబోతున్నాను అండ్ షుగర్స్ కూడా. సో యా అంతా మైండ్లో తీసేసి ఫస్ట్ నా చీజ్ కేక్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నేనైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ స్ప్రౌట్స్లో ఆర్డర్ చేశాను అనమాట. సో అవి పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవ్వాలి. బట్ బిఫోర్ దట్ నాకు స్టైల్ వన్ నుంచి నేను రీసెంట్గా పర్చేస్ చేసిన స్కిన్ కేర్ ఆర్డర్ అయితే వచ్చింది. సో క్విక్గా ఒక మినీ హాల్ చేసుకొని స్టార్ట్ అయిపోదాము. ఓకే, నైస్ ప్యాకింగ్. సో నేనైతే ఇందులో యాక్సెస్ 5 అయితే ఒక 3 అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టినవన్నీ రీస్టాక్ ఐటమ్స్ అంతే, కొత్తగా ఏమీ ట్రై చేస్తుండలేదు, ఒక్క అండర్ ఐ క్రీమ్ తప్ప. ఇది నేను యాక్సెస్ 5 బ్రాండ్లో కొత్తగా తీసుకున్నాను, చూడాలి ఇది ఎలా వర్క్ అవుతుందో. ఇంతకుముందు నా దగ్గర ఒక రెటినాల్ది యూజ్ చేస్తున్నాను అనమాట అండర్ ఐ క్రీమ్, అది కూడా మంచిగానే వర్క్ అవుతుంది. బట్ ఎందుకో ఇది ట్రై చేయాలని చెప్పి నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు ఇట్లానే డిఫరెంట్ బ్రాండ్స్లో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవే పర్చేస్ చేస్తా అని చెప్పి. బట్ ఈసారి మాత్రం అది అలా కాకుండా కొంచెం చేంజ్ చేసి వర్క్ అవుతున్న బ్రాండ్ని మాత్రమే, లైక్ యాక్సెస్ 5 అండ్ బ్యూటీ ఆఫ్ జోసన్ సన్ స్క్రీన్. నా దగ్గర సన్ స్క్రీన్స్ అయితే ఒక 6-7 ఉన్నాయి. సో అలా కాకుండా ఏదైనా 1 or 2 సన్ స్క్రీన్స్తోనే స్టిక్ ఆన్ అయి ఉండాలి అని చెప్పేసి. సో in this haul I want to show you like niacinamide glow serum. ఇది నాకు సూపర్ వర్క్ అయింది గైస్. ఇది అప్లై చేసిన తర్వాత నిజంగానే కొంచెం ఆ డే గ్లోగానే ఉంటుంది స్కిన్. అండ్ నియాసినమైడ్ యాక్ని స్టాప్ చేస్తుంది. సో నాకైతే ఇది వర్క్ అయింది, నాది కాంబినేషన్ స్కిన్. సో యా, అండ్ ఇంకొకటి డార్క్ స్పాట్ కరెక్షన్. యా ఆఫ్ కోర్స్ నా స్కిన్ మీద బాగానే మార్క్స్ అయితే ఉంటాయి, సీజన్ బట్టి కాకపోయినా 1 or 2 యాక్నీ స్పాట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఇది నాకు చాలా బాగా వర్క్ అయింది. ఒక 1 month నుంచి నేను ప్రాపర్గా అప్లై చేయలేదు, బట్ ఇప్పుడే రీస్టాక్ చేసుకున్నా కాబట్టి ఇంకా మళ్ళీ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి స్కిన్ కేర్ రొటీన్. అండ్ సన్ స్క్రీన్, దట్స్ ఆల్. అండర్ ఐ క్రీమ్. సో దట్స్ ఇట్ గైస్, ఇంకా స్టార్ట్ అవ్వాలి. సీ యూ దేర్. ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్నీ ఇలా టేబుల్ మీద అరేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ బ్లూబెర్రీస్ వాష్ చేసి ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ. And then I'm going to add 2 tablespoons of water. 2 spoons of water anta. Water ekku poyikodu. Okay. Adi 2 spoon. Egg kuda tinnaga tinnaka. Ina nalanta egg cheyalna. Nee tinnu. నా తింటది. స్మాష్ చేస్తూ రావాలా? అదే స్మాష్ అయిపోతుంది. Over medium heat until you're going to add it. ఓకే. అందులోపల అది పడిపోయింది. These ones up a bit. But you want some nice whole bits in there too. Then we're going to add
Princess. You give it a nice patting. You want about 2 teaspoons. దాంట్లో వేస్తావా? Pick it up nicely. అది సెట్ చాలా నీకు నేను టేస్ట్ చేయలా నేను చేయను చేయక్క కొంచెం పడుతుంది పుల్లగా కదా అందుకు అది కలిసిపోతుంది అని ఎందుకంటే అంటే ఓకే బ్లూబెర్రీస్ చూడు చూసావా ఇలా అడగాలన్నమాట దిస్ ఇస్ కాల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సరిపోయింది ఇక్కడైతే నేను బేస్ కోసం ఆల్మండ్ ఫ్లోర్ 2 కప్స్ అండ్ క్రస్ట్ పీకన్స్ ఒక 2 కప్స్, ఇంకా అది మనకి ఎంత కావాలి అంటే అంత మెజర్మెంట్స్లో తీసుకోవచ్చు. అండ్ మెల్టెడ్ బటర్ అండ్ స్వీట్నర్ కోసం స్టీవియా యూజ్ చేశాను. ఆ 3 వేసి మిక్స్ చేస్తూ వచ్చినాను అండ్ సమ్ పించ్ ఆఫ్ సాల్ట్ ఆల్సో. ఈ డెజర్ట్ బేక్ చేయడంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం అన్ని లేయర్స్ని టేస్ట్ చేస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో దట్ అటు ఇటు అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సాల్ట్ కావాలక్క ఆ ప్యాకెట్ ఉంటుంది ఇటు పక్కన ఉంటుంది అక్క అటు పక్కన ఆ కబోర్డ్ లక్ష్మీ దయ టేస్ట్ బటరీ కావాలి ఇదిగో టేస్ట్ బట్టి చూసుకోవచ్చు స్మిత. స్వీట్ బ్యాలెన్స్ అవడం కోసం సాల్ట్ వేస్తారు అంతే. ఓకే బెటర్ నువ్వు ఏం కదలే మళ్ళీ బటర్ అంతా వాసన చేతికి ఉంటుంది. నాకు ఇప్పటికీ ఫుల్ స్మెల్ వస్తుంది. ఏమున్నా ఇందులో ఎగ్ లేదుగా. ఇది ప్యాన్ లో సగం ఇదే వచ్చింది కదా. సన్నగా చేయాలి, ఎక్కువైతే తీసేసాయి కానీ సన్నగా చేయాలి. ఎందుకంటే కొంచెం లావున్నా ఇది బాగానే ఉంది కదా బేస్ కూడా. మీకు పైన హైట్ లేదు కదా డిష్ కి, అట్లా క్రీమ్ చీజ్ సరిపోదు, బ్లూబెర్రీ వేయడానికి అసలు సరిపోదు మీకు. సరిపోయింది, ఎగ్జాక్ట్ ఇదే సరిపోయింది, నీట్గా ఉంది. బేస్ మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 375 degrees టెంపరేచర్తో ఒక 7 to 15 minutes ప్రీ బేక్ అయితే చేయాలి. 12 ఇది 8 ఇంకొంచెం అందులో చేయండి చేయండి అని. ఇంకా చాలా గట్టిగా ఉంది నాది. వాటర్ వేద్దామా కొంచెం ఏరా చేసింది కూడా క్రీమ్ చీజ్ వైట్ విప్పింగ్ క్రీమ్ ఫ్రాస్టింగ్. అవును ఒక పాయింట్ ఉండదు స్మిత, ఆ పాయింట్ లో హెవీ విప్పింగ్ క్రీమ్ స్టిఫ్ అవుతుంది, నెక్స్ట్ పాయింట్ బటర్ అయిపోతుంది. మొత్తం విస్క్ చేసాము అండ్ ఇది వచ్చేసి హెవీ విప్పింగ్ క్రీమ్. దీన్ని కూడా కొంచెం సేపు విస్క్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేయబోతున్నాము చీజ్ కేక్ టాపింగ్లా. సో మిక్స్ అంటే నాకు ఇంకా సాల్ట్ అనిపిస్తుంది. సాల్ట్ అనిపిస్తుంది, సాల్ట్ వేసినట్టున్నావు చూసుకోకుండా. అందులో ఏంటి షుగర్ బ్లూబెర్రీస్ ఇంకేం వేసారు అంతే అంతే. ఇక్కడేమో ప్రీ బేక్ చేసిన బేస్ మీద చీజ్ క్రీమ్ టాపింగ్ యాడ్ చేస్తున్నాను. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 30 to 40 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. నెక్స్ట్ మేమైతే డిన్నర్ స్టార్ట్ చేసాము అండ్ డిన్నర్ మెన్యూ వచ్చేసి ప్రాన్ ఫ్రై, పనీర్ కర్రీ అండ్ చికెన్ కర్రీ అండ్ చికెన్ 555 స్టార్టర్ విత్ కోకోనట్ మిల్క్ రైస్. మొత్తం తినేసి కొంచెం సేపు గేమ్స్ ఆడి రిలాక్స్ అయిన తర్వాత నేను ఈ బ్లూబెర్రీ టాపింగ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను సో దట్ కూల్గా ఉంటుంది, మొత్తం ఈవెన్గా అవుతుంది అని చెప్పి. సో అది టాప్ లేయర్ లాగా యాడ్ చేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వచ్చాను. ఇంకా సర్వ్ చేయడమే అనమాట. మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత నాకైతే చేసేటప్పుడే ఫుల్ ఎప్పుడెప్పుడు తింటానా అన్నట్టు అనిపించింది. చూడ్డానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ గైస్, మస్ట్ ట్రై అనే చెప్తాను. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు కమెంట్స్లో చెప్పండి.
సో యా ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఇట్ టర్న్ అవుట్ టు బి వెరీ గుడ్ అండ్ అందరూ కూడా ఈ డెజర్ట్ని బాగా ఎంజాయ్ చేశారు. సో అలా మేమైతే మా డేని మంచిగా హోమ్ కుక్డ్ ఫుడ్, గేమ్స్, ఇంకా ముచ్చట్లతో అలా ర్యాప్ చేసాము. ఇట్ వాజ్ సో ఫన్ అండ్ వీ ఆల్ హ్యాడ్ సో మచ్ గుడ్ టైమ్ టుగెదర్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వన్.